కొన్ని క్వెషన్స్‌తో ముందుకెళ్తాము. ఆ క్వెషన్స్ అడిగినప్పుడు మీరు ఆహ్, సమాధానం చెప్పటానికి సహకరించండి. ఆహ్, మౌనంగా ఉండటం వల్ల మనం ముందుకెళ్ళలేం. టైం ఎక్కువ తీసుకుంటుంది. సో, వీలైనంత వరకు ఆహ్, సమాధానం చెప్పటానికి ప్రయత్నించండి. సో, మనం 9 వచనం నుంచి చదువుతాం. దేవుని అంటే మొదట రెండో అధ్యాయము 5-8 వచనాల్లో మానవుడి గురించినటువంటి లేతే ఆహ్, మానవుడికి దేవుడు ఏ విధంగా అధికారాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన అధికారాన్ని ఏ విధంగా మానవుడు కోల్పోయాడు. కోల్పోయిన అధికారాన్ని తిరిగి ప్రభువైన యేసుక్రీస్తులో ఏ విధంగా దాన్ని తిరిగి సంపాదించేందుకు ఆయన ప్రణాళికను ఆయన తిరిగి తన కుమారులను చేసుకునేందుకు మనందరినీ కూడా ఆయన ప్రణాళిక ఏంటో మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ 9 నుంచి కూడా దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు అక్కడి నుంచి మొదలు పెడతాం. సో మనము ప్రధానంగా ఇక్కడ 9వ వచనంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృపలో ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు 5వ వచనంలో లేకపోతే 9వ వచనంలో 5 అని ఒకటి ఉంది. దాని కింద అనుభవించినట్లు అన్నదాన్ని రుచి చూచినట్లు అని రాశారు. ఇక్కడ రుచి చూచినట్లు అన్నప్పుడు వాడిన పదము. తరువాత 6వ అధ్యాయంలో 4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అన్నప్పుడు వాడిన పదం ఒకటే. అంటే నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాను అనంటే, ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు అనంటే 6వ అధ్యాయంలో పరలోక సంబంధమైన వరమును రుచి చూడటం అంటే జస్ట్ పూర్తిగా క్రైస్తవులు కాకుండా కొద్దిగా ఊరికట్లా అలా వచ్చి వెళ్ళినోళ్ళు అన్నటువంటి తర్జుమా చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నిజానికి అలా కాదు. ఇక్కడ రుచి చూడటం అనంటే అనుభవించటం. సో అనుభవించటం, రుచి చూడటం అన్నది సంపూర్ణముగా ఒక దృక్పథానికి లేకపోతే ఒక గోల్ లేకపోతే ఒక సంబంధం, ఒక లక్ష్యంను అనుభవించటం, ఒక వ్యక్తి ఇలాంటివి వీటన్నిటిని కూడా అనుభవించడం గురించే వస్తుంది. సో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానినిగా ఆయనను చూచుచున్నాము. ప్రతి మనుష్యుడు పడిపోయాడు. ప్రతి మనుష్యుడు మహిమ ప్రభావాలతో వానికి కిరీటము ధరింప చేశాడు దేవుడు. కానీ పాపము కారణంగా ఆయన చేతులన్నింటిపైన వాడికి ఉన్నటువంటి అధికారాన్ని 8వ వచనంలో కోల్పోయాడు. ఆయన సమస్తము లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. సృష్టిలో మానవుడికి అంత స్థాయినిచ్చాడు. కానీ మానవుడు దూరమైనప్పుడు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటేను తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటము ధరించువానిగా ఆయనను చూచుచున్నాం. ఒకసారి రీడింగ్ ఇస్తాను, ఆ తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువానికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకును ఆయన సిగ్గుపడక నీ నామమున నా సహోదరులకు ప్రచురపరతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఎందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైన. సో యేసుక్రీస్తు రక్తమాంసములలో పాలివాడైన విషయం గురించి చెప్తున్నారు. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను.
తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. ఇది ఈరోజు మనము స్టడీ చేయాల్సినటువంటి వాక్య భాగం. సో ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ఆయన ఇచ్చినటువంటి విమోచన, ఆయన చేసినటువంటి విమోచన కార్యం అన్నటువంటి అంశం. ఆయన చేసినటువంటి విమోచన కార్యం శ్రమల ద్వారా ఆయన సంపూర్ణం చేయబడటం, అధీనుడై లేకపోతే ఆజ్ఞాతిక్రమము చేయకుండా ఆజ్ఞకు లోబడిన వాడై విధేయుడైన కారణంగా విజయుడయ్యాడు అన్నటువంటి సారాంశము. ఆయన కారణంగా మనము దేవునికి పిల్లలము, ఆయనకు సహోదరులము అయినట్లుగా, ఇదిగో నా పిల్లలు అని ప్రభువు చెప్పుకునేట్లుగా మనల్ని ఆయన దేవునికి తిరిగి జత కలిపాడు దేవునితో అన్నటువంటి సారాంశం. సో ఈ సారాంశానికి వెళ్ళటానికి ముందు నేను బ్రాడ్గా మోటామోటిగా కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే పోయిన వారము అలాగే ఆదివారం 2 రోజులు కూడా మనం కొన్ని విషయాలను మాట్లాడుకున్నాం. ఆ విషయాలను నెమరు వేసుకోవటం ద్వారా ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న దానికి ఒక ఫ్రేమ్ వర్క్ అనేది దొరుకుతుంది. సో మొదటి ప్రశ్న, ఇక్కడ యేసు ప్రభువు మనల్ని తిరిగి దేవుని కుమారులుగా చేయటం అనంటే ఇంతకు ముందు లేకపోతే పాత నిబంధన గ్రంథంలో దేవుడు చేసిన పనులకు ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు చేస్తున్న పనులకి ఏమైనా అసలు లింక్ ఉందంటారా? ఎవరైనా చెప్పచ్చు, ఏదైనా లింక్ ఉంటే చెప్పండి. ఏం లేదా? సో నూతన నిబంధన, క్రొత్త నిబంధన అని మనం దేనైనా పిలుస్తున్నాము అని అంటే, పాతవి గతించిపోయాను ఇదిగో క్రొత్త వాయను అని అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు దేవుడు మొదట ఒకటి ప్లాన్ చేశాడు, ఆ ప్లాన్ మొత్తం కూడా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి కొత్త ప్లాన్ వచ్చింది అనే అర్థంలోకి మనం వెళ్ళొచ్చా? ఏమంటారు? ఎనీ కామెంట్స్? చాట్ చేసి చెప్పచ్చు, మాట్లాడి చెప్పచ్చు. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పరా? పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రణాళిక, క్రొత్త నిబంధనలో దేవుని ప్రణాళిక, ఈ రెండిట్లో ఏదైనా లింక్ ఉందా, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటిది ఫెయిల్ అయిపోవడం కారణంగా క్రొత్త నిబంధనలో నూతనంగా నిబంధన చేశాడా? ఇది నా ప్రశ్న. దానికి బైబిల్ స్టడీకి లింక్ ఉంది, అందుకే చెప్తున్నా, అందుకే అడిగాను. హలో సుధీర్ చెప్పు. లింక్ లేదో అనిపిస్తుంది నాకు. ఓకే, లింక్ ఏం లేదు అంటే దాంట్లో అంటే కదన్నా, పూర్వకాలం మందు దేవుడు చూడనట్టు వదిలేసేవాని ఉంటుంది కదా. ఓకే, మేబీ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో దేవుడు అట్లా, కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటున్నారు కాబట్టి కొత్త నిబంధన కొంచెం డిఫరెంట్ ఏమో అనిపిస్తుంది. ఓకే, యా, నైస్ థాట్. ఇంకెవరైనా? లింక్ ఉన్నది యాక్చువల్ గా, అక్కడ రక్తము ద్వారా శుద్ధీకరణ అనేది ఉంది, కాకపోతే అది పరిపూర్ణంగా కాలేదు కాబట్టి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా అది సంపూర్ణంగా ఛాయారూపకంగా ఉన్నది నిజమైంది. ఓకే, సో లెట్ మీ పుట్ దిస్ క్వశ్చన్ అగైన్. ఇప్పుడు రక్తం ద్వారా శుద్ధీకరణ అంటే ఆ శుద్ధీకరణ జరగటం వల్ల ఏమొస్తుంది? పాపక్షమాపణ. పాపక్షమాపణ ద్వారా ఏమొస్తుంది? పరిశుద్ధత. పరిశుద్ధత. పరిశుద్ధత ద్వారా ఏమొస్తుంది? విమోచన. విమోచన అంటే ఏంటి? అల్టిమేట్ గోల్ ఏంటి? విమోచన అంటే ఏంటి? దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించడం. ఓకే, దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించడం. పాత నిబంధన గ్రంథం ఎవరి కోసం, ఏ కాంటెక్స్ట్ లో రాశారు? గ్రంథం కాదు, చేసిన నిబంధన, లేకపోతే పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క నడిపింపు ప్రజల పట్ల ఏదైతే ఉందో అది ఎవరి కోసం, ఎలా, ఏం జరిగింది, ఎవరికి ప్రాముఖ్యంగా చెప్పబడింది? అది
ఇశ్రాయేలీలు. ఓకే, ఇప్పుడు కొత్త నిబంధన ప్రతి మనిషికి, ప్రతి ఓకే, విశ్వాసం. ఎందుకంటే మనం ఇక్కడ ఇప్పుడే చదివాం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు అని అంటున్నాడు. సో పాత నిబంధనకు కొత్త నిబంధనకు లింక్ ఏంటి మరి ఇక్కడ? పాత నిబంధన ధర్మశాస్త్రము, కొత్త నిబంధన దేవుడు మనకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, చాయిస్. ఓకే, సో ఇట్లా ఆలోచించండి. అన్ని ఇట్ ఈస్ గుడ్ దట్ వీఆర్ థింకింగ్. పాత నిబంధన ధర్మశాస్త్రం, సో కొత్త నిబంధన ఫ్రీడమ్. అంటే ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? విడిపింపబడినటువంటి ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వటం వల్ల వాళ్ళకు ఫ్రీడమ్ లేకుండా పోయిందా అనేటటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏమంటారు? అది ఒక ఆచారంలాగా వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. ఓకే ఓకే ఓకే, ఆచారంగా ఫాలో అయ్యారు వాళ్ళు. ఓకే, రైట్. చట్టంలో ఇది ఉంది కాబట్టి, ధర్మశాస్త్రంలో ఇది ఉంది కాబట్టి చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ఓకే, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. ఓకే, అది కొత్త నిబంధనలో వాటి విధులను మనం ఆచరించి ఏదైతే అబ్రహాంకి వాగ్దానం ఇస్తాడో ఆ విశ్వాసం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడతాం. ఓకే, విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడతాం. అబ్రహాము ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అడిగాను అని అంటే, ఓకే, అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానము తర్వాత విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా దేవునితో సహవాసం వస్తుంది అనే లింక్ లో మనం మాట్లాడుతున్నాము. అబ్రహాము కానీ దేవుడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ద్వారా లింక్ అనేది కుదరదు. ఇదేనా మనం చెప్పాలనుకున్నది? పాత నిబంధన కాలంలో ఇచ్చిన, అంటే అబ్రహాముకి ఇచ్చింది కూడా పాత నిబంధన కాలంలోనే కదా. అబ్రహాము కూడా విశ్వసించే కదా నీతిమంతుడయ్యాడు. అది కొత్త నిబంధన అంటారా, పాత నిబంధన అంటారా? పాత నిబంధన. ఓకే, చెప్పండి మల్లేష్ బ్రదర్, చెప్పండి. అది అప్పుడు నిబంధన ఏం చేసుకోలేదు, అబ్రహాంతో వ్యక్తిగతంగా ఒడంబడిక చేసుకున్నాడు, ఒప్పందము. కానీ పాత నిబంధన మోసే సమయంలో నిబంధన చేసుకోవడం జరిగింది. ఓకే, అబ్రహాముతో జరిగింది వ్యక్తిగతం, మోషేతో జరిగింది సామూహికం, లేకపోతే ఒక రాజ్యాన్ని. ఓకే, రైట్. ఈ క్వశ్చన్స్ కు ఉన్న ప్రధాన కారణం ఇప్పుడు నేను అంటే మనం స్టడీలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా తెలుస్తుంది. వాట్ ఈస్ గాస్పెల్? ఏంటి అసలు సువార్త అంటే? లేకపోతే మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తల్లో ఉన్న సారాంశం ఏంటి? క్రీస్తు. ఓకే, ఎక్సలెంట్. ఏంటి క్రీస్తు అంటే? విమోచన, పాపమునకు దాస్యంగా ఉన్నటువంటి వాటిని విమోచించడం రక్షణ అంటే. ఓకే, పాపమునకు దాస్యత్వము నుంచి విమోచించడం. ఓకే, రైట్. అంటే మనం ఇప్పుడు సోటీరియాలజికల్ స్టడీలోకి వెళ్ళము. అంటే రక్షణ జరిగిపోయింది, జరగబోతోంది, తర్వాత దేని నుంచి రక్షణ, ఇదంతా కాకుండా నేను సువార్త అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. సువార్త పాత కొత్త అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చెప్పబడిన సువార్త ఏంటి అసలు అని అడగటం. దాని నుంచి రక్షణ గురించినటువంటి రక్షణ సువార్త గురించి మనము ఉటంకించాము. అయితే రక్షణ అనగానే ఇప్పుడు మనం వెంటనే పాపం నుంచి విమోచన అని అంటున్నాం. ఓకే, పాపం నుంచి విమోచన ద్వారా మనకి ఏమొస్తుంది అన్న తిరిగి మళ్ళీ అదే క్వశ్చన్, పాత క్వశ్చనే తిరిగి వస్తుంది. ఏమొస్తుందంటే దేవుని రాజ్యం వస్తుంది.
ఓకే, సో రాజ్య సువార్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇంకొంచెం మన చెప్పండి. సువార్త అంటే మనము పాత నిబంధన కాడత్వంలో నుంచి మనకు దేవుడు విమోచన ఇచ్చాడు. గాస్పల్స్ అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఒక మార్గం. అది ఏ విధంగా ఉంటే మనం వెళ్ళగలము అనేది, దేవుడు అంటే ఎవరు, అసలు రక్షకుడు అంటే ఎవరు, మనం ఎట్లా పరలోకంలోకి ప్రవేశించాలి అన్నది ఒక మార్గంగా గాస్పల్స్ లో మనం చూడగలం. ఓకే ఓకే, సో పాత నిబంధన కాలంలో ఇచ్చినటువంటి, ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు అన్ని కూడా మెల్లిమెల్లిగా మనం ఈ స్టడీ చేసి ఈ రోజు స్టడీ అయిపోయే లోపల అవి గాస్పల్స్ నుంచి, ఎందుకు అనంటే క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, క్రీస్తు ఎటువంటి అంశాల గురించి ప్రస్తావించాడు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం డీటెయిల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో పాత నిబంధన కాలంలో అబ్రహాముతో వ్యక్తిగత ఉడంబడిక చేసుకున్నాడు అన్నటువంటి ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి, ఒకసారి మనం పాత నిబంధన గ్రంథం ఆదికాండం 12వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఇక్కడ జరిగినటువంటి వాగ్దానం ఏమిటో ఒకసారి గమనిద్దాం. ప్రభు చేసినటువంటి వాగ్దానం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. సో ఇప్పుడు ప్రభు ఇచ్చినటువంటి విశ్వాసము కారణముగా వచ్చేటటువంటి విమోచన. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. సో విశ్వాసము కారణముగా వచ్చేటటువంటి ఈ నీతి అనేది, ఆ నీతి ద్వారా భూదిగంతములు లేకపోతే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు, అబ్రహామునందు ఆశీర్వదింపబడటం అనే వాగ్దానం చేశాడు. ఇది ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి వాగ్దానమా, లేకపోతే మొత్తం ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానం? ఆ వ్యక్తి ద్వారా మనుషులందరికీ ఇచ్చిన వాగ్దానం. ఓకే, ఒక వ్యక్తి ద్వారా ప్రపంచం అంతటికి. ఈ వాగ్దానంలో అబ్రహామును ఆశీర్వదించే వారు ఉన్నారా? ఈ వాగ్దానంలో అబ్రహామును ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారా? దేవుని దీర్ఘ దృష్టి, లేకపోతే దేవుడు జరగబోయేటివి కూడా తెలుసుకున్నటువంటి దేవుని యొక్క దృష్టిలో అబ్రహామును ఆశీర్వదించే వారు ఈ వాగ్దానంలో భాగస్థులై ఉన్నారా లేదా? అబ్రహామును దూషించేవారు ఈ వాగ్దానంలో భాగస్థులై ఉన్నారా లేదా అన్నది మనం ఆలోచించాలి. సో విశ్వాసమునకు, లేకపోతే విశ్వాసము ద్వారా వచ్చేటటువంటి నీతికి సంబంధించినటువంటి నిబంధన ఏదైతే ఉందో, అది నిజానికి చెప్పాలి అని అంటే హేబేలు నుంచే, కయ్యను హేబేలు సమయం నుంచే వస్తూ ఉన్నటువంటి నిబంధన. విశ్వాసము ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా మారతాము అన్నటువంటి నిబంధన వస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని కొంచెం బ్రాడర్గా అర్థం చేసుకోండి. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆ అబ్రహాము నుండి మెల్లిమెల్లిగా ఇస్సాకు యాకోబుల నుండి వారి సంతతి దాదాపు 400 చిల్లర సంవత్సరాలు ఐగుప్తులో ఉండటం, ఆ ఐగుప్తులో ఉన్న వారిని విడిపించటానికి మోషే, ఆ విడిపింపబడిన వారు నడుచుకుంటూ రావటానికి ఆ వస్తూ వాళ్ళు అక్కడ ఉండి దాన్ని ఏమంటారు, వస్తూ ఉన్న సమయంలో దేవుడు వారికి నీతికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేయటానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల పట్ల వాళ్ళకు చూపించినటువంటి, అంటే వాళ్ళు నడిపించినటువంటి మార్గం, మోషే కూడా విశ్వసించాడు కాబట్టి అక్కడ 10
దాన్ని ఏమంటారు, మిరకిల్స్ జరగటం, ఇలా మనకు మనం చూస్తాం. ఇదంతా కూడా ఒక ఇశ్రాయేలు జనాంగము యొక్క కథ, లేకపోతే ఒక ఘటన, లేకపోతే ఒక హిస్టరీ, ఒక చరిత్ర. మనము విశ్వాసపు నియమాలుగా చదివే వాటిల్లో, మనము విశ్వాసపు నియమాలుగా లేకపోతే యేసుక్రీస్తును గురించినటువంటి క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి విశ్వాస సూత్రాలు, లేకపోతే మన థియాలజీని ఏదైతే కట్టుకుంటామో అందులో ఇశ్రాయేలు అన్నటువంటి ఈ జర్నీ, ఇశ్రాయేలు యొక్క ఈ కథనం, ఇశ్రాయేలు యొక్క ఈ చరిత్ర భాగం కాకుండా పోయింది. ఇప్పుడు మనం సువార్త అనగానే యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు నుంచి మొదలు పెడతాం. ఎందుకంటే పాతది అవసరం లేదు, పాతది పెద్దగా దానివల్ల మనకు పెద్దగా వచ్చేది ఏమీ లేదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికి రాస్తున్నాడు అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరైతే ఇంకా ఈ కొత్తది, లేకపోతే నువ్వు నేను ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాని పట్ల థియోలాజికల్ గా వాళ్ళ మైండ్ లో ఇంకా ఏమీ రాయబడలేదు, తెల్ల కాగితం. వాళ్ళు ఆ తెల్ల కాగితంలో వాళ్ళ పూర్వీకులకు జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, వాళ్ళ పూర్వీకుల జీవితంలో దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు, వాళ్ళ పూర్వీకుల జీవితంలో జరిగినటువంటి అనేకమైన వాగ్దానాలు, ఆ వాగ్దానాలకు ప్రతిగా దేవుడు చేస్తూ వచ్చినటువంటి అనేకమైనటువంటి తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకునేటటువంటి పనులు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. కనుకనే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో మనం చూసినట్లయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము, అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి మళ్ళీ ప్రజలు బబులోనుకు కొనుపోబడటం, అక్కడ నుండి మళ్ళీ మలాకీ వరకు దానిని 3 ఏడ్లుగా మనం 7 గా మనం చేయొచ్చు. దాని గురించి నేను మాట్లాడతాను. ఒక్కసారి ఇది చూస్తారా? మత్తయి సువార్తలలో ఈ క్రీస్తుని గురించినటువంటి, ఆయన మనుష్యులుగా చేయబడటం, ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడటం, దీని వెనకున్నటువంటి బ్రాడర్ స్పెక్ట్రమ్, విశాలమైన ఆలోచనను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు కనిపించేటటువంటి, మనం చెప్పేటటువంటి సువార్త, మనం ప్రజలకు ఇచ్చేటటువంటి సువార్త ఏదైతే ఉందో అది కండెన్స్డ్ వర్షన్. అందులోనూ మనకు ఇష్టమైన ప్రోడక్టైజ్డ్, లేకపోతే కన్స్యూమర్ ఓరియంటెడ్ గా ఇచ్చేటటువంటి, అవతల వాడికి ఎంత అవసరమో అంత ఒక ముక్క ఇస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచన. వేరాస్ యాజ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలో లోతులకు వెళ్ళాలి అని ఆలోచించే, ఇష్టపడేటటువంటి విశ్వాసులముగా మనం ఇంకొంచెం దాని వెనుకున్నటువంటి పూర్వాపరాలు అర్థం చేసుకోవటం, ఒక బ్రాడర్ స్పెక్ట్రమ్, ఒక విశాలమైనటువంటి పిక్చర్, బొమ్మను చూడగలగటం చాలా మంచిది. ఇక్కడ మొదటి అధ్యాయంలో ఎక్కడ మొదలు పెడుతున్నాడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలు పెడుతున్నాడు. ఈజ్ దిస్ రియలీ ఇంపార్టెంట్? ఏమంటారు? యేసుక్రీస్తు మనుషులలో రక్తమాంసములు గలవాడై రావడానికి, మనుషులలో దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడటానికి, ఇప్పుడు మనం చదివినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గురించినటువంటి విషయాలు, దానికి ఆ యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి మత్తయి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన క్రీస్తు, యేసుక్రీస్తు వంశావళి అని చెప్పటానికి ఏంటి లింక్? వాట్ ఈస్ ద లింక్? దానికి సువార్తకు, ఇది మత్తయి సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్పమంటే ఏం చెప్పాలి? యేసుక్రీస్తు వచ్చాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకం పోయాడు, నీ పాపాలు పోయినాయి, నువ్వు పరలోకం పోతావు. ఇది కదా సువార్త మనం వింటూ వస్తున్నది, మనం ప్రజలకు చెప్పేది. ఆయన నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి, ఆయన నమ్ముకుంటే నీకు ఫలానా 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 బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఇది మనం చెప్తూ ఉంటాం కదా, ఇదే కదా మనం విన్నాం. కానీ మత్తయి సువార్త చెప్పమంటే ఏం చెప్తున్నాడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడేంటి? వంశావళితో నాకేంటి లింక్? అసలు వంశావళికి యేసుక్రీస్తుకు ఉన్న లింక్ ఏంటి అని మనం ఆలోచించగలగాలి. ఇక్కడ అబ్రహాము ఇస్సాకును కనిన ఇస్సాకు అంటూ ఎక్కడి వరకు వచ్చాడు? 6వ వచనంలో మొదటి భాగం కంక్లూడ్ చేస్తున్నాడు. మొదటి భాగం ఎక్కడ? దావీదును కనెను. దావీదు వరకు ఒక పోర్షన్. ఇవి ఎంచండి, ఎవరైనా ఎంచుతారా? అబ్రహాం నుంచి దావీదు వరకు ఎన్ని వంశాలు ఉన్నాయో ఎవరైనా ఎంచొచ్చు.
మనం స్టడీకి వచ్చాం కదా. 14 చెప్పండి. 14 14 వంశాలు 14 కదా. చాలా వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద డీటెయిల్స్ దట్ పీపుల్ హూ లైక్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీడ్ టు అబ్జర్వ్. వీటిని అబ్జర్వ్ చేయాలి. సో దావీదు నుండి మళ్ళీ ఎక్కడికి, యూదులు బబులోనుకు కొలుపోబడిన కాలంలో అనేంత వరకు ఎన్నున్నాయి చెప్పండి. మళ్ళీ 14 అది కూడా 14. అక్కడ నుండి యేసు వరకు ఎన్నున్నాయి చెప్పండి. మళ్ళీ 14. 14. సో వై దిస్ నంబర్ 14 ఈస్ వెరీ ఇంపార్టెంట్. సువార్తకు ఈ 14 విభజింపబడినటువంటి ఈ హిస్టరీకి ఏంటి లింక్? ఎందుకు చెప్పాలి అసలు మత్తయి? అది ఎవరైనా చెప్పచ్చు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని, దేవుడు ఏదైతే అబ్రహాంకి ప్రామిస్ చేశాడో ఆశీర్వాదాన్ని ఇక్కడ వరకు చూపిస్తున్నాడు. ఓకే, రైట్. ఇంకా ఇంకెవరైనా? ఒక చిన్న ప్యాసేజ్ చెప్తాను. చిన్నది కాదు, యాక్చువల్గా అది కొంచెం పెద్దదే అయినా కానీ, సిన్స్ వీఆర్ గోయింగ్ త్రూ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హిస్టరీ మనం చదవాలి. ఎవరైనా ప్రిఫరబులీ ఫీబే సిస్టర్ చదువుతారా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మీరు చదవండి. దానియేలు 9 1 నుంచి 3 వరకు. మాదీయుడగు అహశ్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను, యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతట నేను, సో 1 మినిట్, ఇక్కడ 70 సంవత్సరాలు సంపూర్ణమవుతున్నాయి అన్నటువంటి సారాంశాన్ని ఆయన ఇర్మియా గ్రంథంలో నుంచి తీసుకున్నాడు. ఇర్మియా గ్రంథం చదువుతూ ఉంటే, అంటే దానియేలు అప్పటికి ఉన్నప్పటికే ఇర్మియా ఆల్రెడీ ఎగ్జైల్లో ఉన్నాడు. ఇర్మియా రాసినటువంటి పుస్తకము అందుబాటులో ఉంది. దాన్ని చదివాడు. చదివిన తర్వాత ఒక లెక్క కట్టాడు. లెక్క కడితే 70 సంవత్సరాలు అయిపోయాయి కదా, ఇంకేంటి ప్రభువా, అయిపోయింది, ఇంక వెళ్ళిపోవచ్చు కదా అని అని ప్రార్థనకు మొదలు పెట్టాడు. చదవండి. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా మహత్యము కలిగిన. ఇప్పుడు అంటే 3 అయిపోయినాయి కదా, ఇప్పుడు మీరే 20 నుంచి 24 వరకు చదవండి. నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమునందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహు ప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయి ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతి బయలుపరచుటకును
దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడిను. 70 వారాలు విధింపబడిను. ఓకే, చదవండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 60 మొదట 70 వారాలు, తర్వాత 7 వారాలు. అర్థమవుతోంది కదా? మొదట 70 వారాల గురించినటువంటి మాట, తర్వాత 7 వారాల గురించినటువంటి మాట. దీన్నే 70 times 7 అని పిలుస్తారు. అంటే 70 multiplied by 7 అని చెప్పేటటువంటి అవకాశం. అక్కడ 14కు ఇక్కడ 70 multiplied by 7కు ఉన్న లింక్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా యేసుక్రీస్తు యొక్క రాకడకు లేకపోతే మనకు నిబంధనకు సంబంధించినటువంటి సంపూర్ణత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. సో ఇవి మనకు అంటే ఆల్రెడీ యూదా మత ప్రభావము లేకుండా ఉన్నటువంటి క్రైస్తవులమైన మనకు పెద్దగా వీటి వల్ల పెద్ద లెక్క ఏమి ఉండదు. మనకు దీని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మత్తయి రాస్తున్నది యూదులకు, అందుకనే 14 ఆ వంశములను చూపిస్తూ సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది ఇజ్రాయెల్స్ స్టోరీ అని చెప్తున్నాడు. అంటే ఇస్రాయేలు కథనం ఏదైతే ఉందో అబ్రహాము మొదలైనటువంటి విశ్వాసము ద్వారా వచ్చే నీతి అన్నటువంటి ప్రామిస్, ఆ వాగ్దానం ఏదైతే ఉందో దాని అంతము వచ్చేసింది యేసు ప్రభులో అని చెప్పటం కోసం ఆయన మొదటి భాగాన్ని అబ్రహాము నుండి దావీదు వరకు, రెండవ భాగాన్ని యూదులు కొనిపోబడే వరకు చెరలోనికి, మూడవ భాగాన్ని చెర నుండి విడిపింపబడిన తరువాత యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఉన్నటువంటి భాగాలుగా చెప్తున్నాడు. చెర నుండి విడిపింపబడిన భాగాలుగా అన్నదానికి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏం చెప్తున్నాము అంటే 70 వారాలు 7 వారాలు. అసలు 7 అన్న సంఖ్యకు 4 అన్న సంఖ్య 14 అన్న సంఖ్యకు ఉన్న లింక్ చూడండి. ఇప్పుడు మొదటగా ప్రతి 7వ దినము ఏం చేస్తారు ఇశ్రాయేలీలు? విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. రైట్, విశ్రాంతి దినం. సో విశ్రాంతి దినము అన్నది లేకపోతే పస్కాకు సంబంధించినటువంటి రాబోయేటటువంటి పస్కా, లేకపోతే ప్రభువు పని చేసి ఆయన విశ్రమించినట్లుగా మనము విశ్రమించాలి అన్నటువంటి ఆ నియమాన్ని ప్రభు వాళ్లకు ఇచ్చాడు. ఈ 7 రోజుల తర్వాత జరిగేది విశ్రాంతి దినం. ఎవ్రీ 7 days దే డూ వాట్? సబత్. ప్రతి 7 సంవత్సరాలకు ఒక సబాటికల్ చేస్తారు. సబాటికల్ అంటే అర్థం ఏంటి? విశ్రాంతి సంవత్సరం, రైట్? ప్రతి 7 సంవత్సరాలకు ఒక సబాటికల్ చేస్తారు. తర్వాత ఎవ్రీ 70 times 7 years వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక జూబిలీ చేస్తారు. అంటే 70 ఈ 7 సంవత్సరాలు అన్నవి 70 సార్లు అయిపోయిన తర్వాత ఒక జూబిలీ చేస్తారు. జూబిలీ అని దాన్ని పిలవచ్చు మనం ఇంగ్లీష్ లో. ఇది లేవి కాండంలో మనం చూస్తాం. ఈ జూబిలీని చేస్తారు. ఈ జూబిలీ ఇయర్ లో ఏం జరుగుతుంది అని అంటే ఉన్నటువంటి స్లేవ్స్ అందరినీ విడిచిపెట్టాలి. ప్రతి కొనుక్కునే ఎవడైతే ల్యాండ్ ఇచ్చేసి కొనుక్కున్నాడో వాడికి తిరిగి అది ఇచ్చేస్తారు. పంటను గురించినటువంటి అనేకమైన విషయాలు. సో నేను ఒక కోట్ చదువుతాను చూడండి. దిస్ వాజ్ సో ఇది నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను అని అంటే ఎన్టీ రైట్ గారి రీసెర్చ్ పేపర్ లో నుంచి ఒకటి తీసుకొని చెప్తున్నాను. ఎవ్రీ 7 days దే హ్యాడ్ ఎ సబత్. ఎవ్రీ 7 years దే హ్యాడ్ ఎ సబాటికల్. అండ్ ఎవ్రీ 7 times 7 years అంటే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చే సబాటికల్స్ 7వసారి వచ్చినప్పుడు every 7 times of the 7 years they had, or at least they were supposed to have had, according to Leviticus, a jubilee. This was when slaves were freed, the land sold off by the family was restored to the original owner. When things got put back as they should be, the jubilee is a fascinating social innovation
within the legislation of ancient Israel, a sign that relentless buying and selling of land, goods, and even people won't be the last word. So ఈ జూబిలీ అన్నది అంటే 7 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఒక సంవత్సరము, అలా 7 సార్లు అయిన తర్వాత వచ్చేటటువంటి జూబిలీ అనే సమయంలో పాతగా మొదటగా ఎవరెవరికైతే ఏ ఆస్తి, ఎవరెవరికైతే ఏ స్లేవ్స్, ఎవరెవరికైతే ఏ పంటలు, ఎవరెవరికైతే ఏ విషయాలు, లేదా వారికి సంబంధించినట్లుగా ఎవరెవరైతే తప్పులు చేసిన వాళ్ళ యొక్క క్షమాపణ, ఇవన్నీ కూడా రెస్టోరేషన్ జరుగుతుంది జూబిలీలో. సో ఇదే దర్శనమును ఆయన ఎవరు దానియేలు 70 times 7 అన్నది చూస్తున్నాడు. సో ఈ జూబిలీస్ ఒక 70 కలిస్తే దాదాపు ఒక 500 అంటే 490 చిల్లర సంవత్సరాలు. సో ఒక జూబిలీ అంటే దాదాపు ఒక 500 years యు ఆర్ గోయింగ్ టు బి ఉంటారు. అది ఆ 500 years ఎండ్ లో ఎంటైర్ స్టోరీకి సమేషన్, లేకపోతే మొత్తం ఈ ఇశ్రాయేలు యొక్క ప్రయాణానికి, ఇశ్రాయేలుకు ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానం యొక్క సమేషన్, ఆ వాగ్దానం యొక్క సారాంశముగా జరగబోతుంది, అది జరుగుతుంది అని గాబ్రియేలు ద్వారా ప్రభువు ఆయనకు తెలియజేస్తాడు. సో ఆ విషయాన్ని ఇక్కడ మత్తయి సువార్తలో 14:14 ఆఖరి 14లో ప్రభువు యొక్క క్రీస్తు, ఇక్కడ ఇప్పుడు చూడండి 15వ వచనం, ఎలియోదు ఎలియాజరును కనని, ఎలియాజరు మత్తాను కనని, మత్తాను యాకోబును కనని, యాకోబు మరియు భర్త అయిన యోసేపు కనని, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు అనబడినటువంటి యేసు ఇశ్రాయేలు యొక్క కథనం, ఇశ్రాయేలు యొక్క చరిత్రకు ఈయన సారాంశమై ఉన్నాడు. సో గాస్పెల్ మన సువార్త పరిచర్యలో, లేకపోతే మన సువార్త అన్నటువంటి ఈ సత్యము ఏదైతే ఉందో అందులో నుండి ఇశ్రాయేలును తీసివేయటానికి, ఇశ్రాయేలు యొక్క పాత్రను తీసేయటానికి, లేకపోతే ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి పనులను విస్మరించటానికి అవకాశమే లేదు. బికాస్ ఇజ్రాయెల్ యొక్క న్యాచురల్ ఎండ్, ఇశ్రాయేలు యొక్క స్వాభావికమైన సహజమైనటువంటి సమేషన్ యేసుక్రీస్తు. వన్స్ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, వాగ్దానం ఏంటి? నిన్ను రక్షిస్తాను కాదు. వాగ్దానం ఏంటి? నువ్వు పరలోకం పోతావు కాదు. వాగ్దానం ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తానని కాదు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ప్రతి వంశమును ఆశీర్వదిస్తాను. సో వాగ్దానము ఒక వ్యక్తికి కాదు, ఒక దేశానికి కాదు. వాగ్దానము మొత్తం భూమండలానికి, మొత్తం భూమండలంలో ఉన్నటువంటి సర్వ జనులకు, మొత్తం భూమండలంలో ఉన్నటువంటి సర్వ వంశములకు ఆ వాగ్దానం. ఆ వాగ్దానము అబ్రహామును ఆశీర్వదించిన వారికి ఆశీర్వాదముగాను, దూషించిన వారికి శాపముగాను ఉండేటటువంటి వాగ్దానం. అంటే నీతి అనున్నది విశ్వాసము ద్వారా పొందాలి అన్నటువంటి మార్గములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదముగాను, విశ్వాసము కాదు క్రియల ద్వారా అన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఒక స్టంబ్లింగ్ బ్లాక్, అంటే కాలికి తగిలితే కింద పడిపోయేటటువంటి రాయిలాగా, ఒక శాపములాగా మనకు ఉంచబడింది. సో దాని యొక్క సమ్మేషన్ మత్తయి ఆ విధంగా చెప్తున్నాడు. సో ద స్టోరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు ఆయన పోయిన ఆదివారం కూడా నేను ఈ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మత్తయి వేటి గురించి మాట్లాడతాడు? ఆయన చాలా కీ ఎలిమెంట్స్ ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ మోషేగా, లేకపోతే అంటే మోషే ఏ విధంగా అయితే వీరికి మిరాక్యులస్ గా వారిని బయటికి తీసుకొచ్చాడు, లేకపోతే మోషే ఏ విధంగా అయితే ఫరో దగ్గర క్రిటిక్స్ వచ్చి ఆయనకు క్వశ్చన్ చేసినప్పుడు వాటికి జవాబుగా వాళ్ళు పాము చూపిస్తే ఈయన పాము వేయటం, వాళ్ళు నీళ్లు చూపిస్తే దాన్ని రక్తం చేయటం, ఇలాంటివన్నీ చేశాడు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా అందరి ముందు నిలబడి ఆయన సవాలు విసురుతూ, ఎవరైనా నాలో ఏదైనా తప్పు చూపించగలరా అంటూ మిరాకిల్స్ చేస్తూ వారి యొక్క క్రిటిసిజం ను ఆయన తీసివేసినట్లుగా, అలాగే ఏలియాతో నిలబడి మాట్లాడుతూ ఉన్నట్లుగా, ఏలియా ఏ విధంగా అయితే రాజులను ఆయన ఛాలెంజ్ చేశాడో ఆ విధంగా మత్తయి కూడా యేసు ప్రభువును ఏలియాతో పోల్చి మాట్లాడతాడు.
మోషేతో పోల్చి మాట్లాడతాడు. అలాగే దావీదుతో పోల్చి మాట్లాడతాడు. దావీదు ఏ విధంగా రాజ్యమును స్థాపించడానికి ఏర్పరచుకున్నటువంటి వంశమో అలాగే యేసుక్రీస్తును కూడా పోల్చి మాట్లాడతాడు. సో ఇట్ ఈస్ ఇన్సెపరబుల్. ద స్టోరీ ఆఫ్ ఇస్రాయెల్ ఈస్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద స్టోరీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క చరిత్ర, యేసుక్రీస్తు యొక్క సువార్త ఇస్రాయేలు యొక్క చరిత్ర నుంచి అవిభాజ్యం. దాన్ని విడదీయలేకుండా ఉండేంతగా రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే దిస్ ఇస్ జస్ట్ వన్ స్టోరీ. దేర్ ఇస్ నో టూ స్టోరీస్ హియర్. మనకు మొట్టమొదటి వాగ్దానంలోనే సర్వ భూమండలానికి కూడా ఆ వాగ్దానము అప్లై అయ్యేటట్లుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ సమ్మేషన్, ఆ వాగ్దానము ప్రభు అయిన యేసుక్రీస్తులో సంపూర్ణమైంది అని మనకు అర్థం. పర్టికులర్ గా మత్తయి ప్రజెంట్ చేసినటువంటి ఆ స్టోరీ మొత్తాన్ని కనుక మీరు ఒకసారి చదివినట్లయితే ఈ కోణంలో పర్టికులర్ గా మత్తయి ఏం చెప్తాడు అనంటే, ఇట్ ఈస్ ది ఇనాగ్రేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమును సిలువలో ఆయన మొదలు పెట్టినట్లుగా, ఈ లోక మర్యాదను దాని తలను చితక్కొట్టినట్లుగా అక్కడి నుండి మేము దాన్ని ఏమంటారు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, రాజ్యం ఏర్పరిచినటువంటి దేవుడు, రాజ్యమును కోల్పోయి తిరిగి బానిసత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి ప్రజలు, ఆ ప్రజల యొక్క విమోచన వచ్చేటటువంటి జూబిలీ, ఆ ప్రజల యొక్క విమోచన వచ్చేటటువంటి జూబిలీ దినాలు. వీళ్ళేమనుకున్నారు, ఇశ్రాయేలీలు జూబిలీ వచ్చేసింది కాబట్టి మెస్సియా వస్తాడు, ఆ మెస్సియా ఈ మందిరాన్ని కడతాడు, ఈ మందిరంలో మేము ఉంటాం, నిరంతరం మేము ఇంకెవరికి స్లేవ్స్ గా ఉండము అని అనుకున్నారు. కానీ మెస్సియా వచ్చాడు, వాళ్ళు అనుకున్నది వేరు, ఆయన తలంపు వేరు. వాళ్ళు అనుకున్నది వేరు, ఆయన యొక్క ప్రణాళిక వేరు. ఆయన ప్రణాళిక కేవలం ఇశ్రాయేలు వరకు, ఇశ్రాయేలును విడిపించటం కాదు. ఆయన ప్రణాళిక ఇశ్రాయేలును చెదరగొట్టడం, ఇశ్రాయేలు ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఎన్నుకోవటం, ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదించటం. సో ఇట్స్ ఇశ్రాయేలీయులకు 14 అన్నటువంటి 3 సెట్స్ గా ఉన్నటువంటి ఈ చరిత్ర ఏదైతే ఉందో, వాళ్లకు కేవలము వాళ్ళ గురించే అని అనుకున్నారు. కానీ ప్రభువు విమోచన అన్నది, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నది నీ ద్వారా ప్రపంచమును ఆశీర్వదించటానికి అన్నటువంటి విమోచనను మత్తయి అక్కడ మనకు చూపిస్తాడు. ఇది మత్తయి సువార్తలో మనకు కనిపించేటటువంటి యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత. మనం మత్తయి చాలా సార్లు వాక్యం సంపూర్ణమవునట్లుగా అంటూ కూడా పాత నిబంధనలోని కొన్ని వచనాలను కూడా కోట్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు 21వ అధ్యాయం 9 నుంచి చూస్తే కనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని చోట్ల, చాలా చోట్ల యాక్చువల్ గా చేస్తారు మత్తయి. మొదటి 2 అధ్యాయాలు 3వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది, 5వ అధ్యాయంలో కాదులండి, మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది, 2వ అధ్యాయంలో 17వ వచనంలో కనిపిస్తుంది. చాలా చోట్ల పాత నిబంధన నుంచి కోట్ చేస్తాడు. ఇవి కేవలము అక్కడక్కడ తీసుకున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు ఫుల్ఫిల్ అవ్వడం కోసం యేసు ప్రభు వచ్చాడు అని చెప్పడం కోసం కాదు ఇవి. ఎందుకు అనంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ సువార్త పత్రిక చదవాలి, ఈ సువార్తను చదివినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి, ఏంటి యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు అన్నది వాళ్ళకి కనువిప్పు వచ్చేట్లుగా ఏం చెప్తున్నాడు అనంటే, ఈ 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రావాల్సిన జూబిలీ ఏదైతే ఉందో, అది కేవలం రోమియోల చేతి నుంచి విడిపించడమో, అది విడిపించడమో, ఇది విడిపించడమో, ఆలయం కట్టడమో కాదు. ఇట్ ఈస్ అబౌట్ ఎస్టాబ్లిషింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క రాజ్యమును స్వయంగా ఆయన ఇక్కడ స్థాపించటానికి, లేకపోతే ఇంకొంచెం ఈ నియమాన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అని అంటే, ద ప్లాన్ ఈజ్ నాట్ టు చూజ్ ఇజ్రాయెల్ అలోన్. ఇశ్రాయేలును మాత్రమే ఎన్నుకోవటము అన్నది ప్రణాళిక కాదు. ద ప్లాన్ ఈజ్ టు చూజ్ ఇజ్రాయెల్ సో దట్ హీ కెన్ చూజ్ ద హోల్ వరల్డ్. ప్లాన్ ఈజ్ నాట్ టు చూజ్ అబ్రహాం అలోన్. Plan is not to limit the unction or the anointing to the tribe of Judah alone. The plan is not to give the anointing only to the Davidu vanshamanuku maatrame kaadu. The plan is not to bring you out of
ఎగ్జైల్ అలోన్, మీ చెరలో నుంచి విడిపించడం మాత్రమే కాదు. అండ్ ద ప్లాన్ ఈస్ నాట్ జస్ట్ టు టేక్ ఇజ్రాయెల్ టు హెవెన్. దట్స్ నాట్ ద ప్లాన్. ద ప్లాన్ ఈస్ the creator of the world has chosen Israel so that he can bless the entire world. So that he can bless the entire world. నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నది కూడా ప్రపంచమును ఆశీర్వదించడం కోసం, ప్రపంచములను ఇదే మార్కు సువార్తలో కూడా, అంటే మత్తయి సువార్త అయిపోయింది కదా, మత్తయి సువార్తలో ఉన్న యేసు మార్కు సువార్తలో కూడా అక్కడక్కడ కొన్ని వచనాలు పాత నిబంధనలు పెట్టేసి, సో మార్కు సువార్తలో యేసుక్రీస్తు ఇది అది నో. ద ప్లాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకని మార్కు సువార్తలో మొదటి అధ్యాయం వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి తోసుకొని ఆయన సాతాను శోధింపడిన తర్వాత, యోహాను చెరపట్టబడిన తర్వాత, యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అంటూ మొదలు పెట్టడం మనం చూస్తాం. సో మార్కు సువార్తలో కూడా చెప్పబడినటువంటి సువార్త ఏమిటి అని అంటే, బాబు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అబ్రహాము ద్వారా, తర్వాత ఒక రాజ్యమునుగా మోషే ద్వారా, ఆ తర్వాత ఒక అభిషిక్తుడు వస్తాడు అన్నటువంటి ప్రవచనంలో దావీదును, ఆ తర్వాత ఆయన పిల్లలు, ఆ తర్వాత యూదాగోత్రం, ఆ తర్వాత మీరు చెరలోకి తీసుకెళ్ళబడటం, చెర నుంచి బయటికి రావటం అయిపోయింది అని అనుకోకండి. The purpose of all of this is, I want to bless the entire world. మెస్సియా వస్తాడు అని అంటే ఫిజికల్ గా ఉన్నటువంటి అదేదో జరిగిపోతుంది అని మాత్రమే కాదు, మెస్సియా మార్కు సువార్తలో ఉన్నటువంటి మెస్సియా గురించి మాట్లాడుతున్నాం. మార్కు సువార్తలో ఎటువంటి మెస్సియాను ఆయన ప్రజెంట్ చేశాడు, ఎటువంటి మెస్సియాను ప్రజెంట్ చేశాడు అని అంటే, ఆయన సర్వలోకమునకు ఆశీర్వాదకరమైనటువంటి మెస్సియాను ప్రజెంట్. మత్తయి సువార్త 28లో సర్వలోకమునకు ఆశీర్వాదమైనటువంటి మెస్సియాను ప్రజెంట్ చేశాడు. అంత మాత్రమే కాదు, మార్కు సువార్తలో ఈ గేవ్ us దాన్ని ఏమంటారు, అంటే ఆ రాజ్యమును స్థాపించడానికి అవసరమైనటువంటి అన్ని రకాల పనిముట్లు కొరముట్లు చేతికిస్తున్నట్లుగా 15వ వచనం 16వ అధ్యాయం నుంచి, మరియు మీరు సర్వలోకం నుండి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు ఏవనగా నా నామమును దయ్యములను వెళ్ళగొట్టుతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన త్రాగిన అది హానికార రోగులు. సో ది వాల్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మీరు డోంట్ లిమిట్ ద కింగ్డమ్, దాన్ని ఏమంటారు, గాడ్స్ ప్రావిజన్, దేవుని యొక్క ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది కేవలము ఇస్రాయేల్ వరకు లిమిట్ ఇది కాదు, ఇట్ విల్ ఎక్స్టెండ్ టు ది కింగ్డమ్స్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్, అన్ని రాజ్యాలకు విస్తరిస్తుంది అని చెప్పడం కోసం కూడా మార్కు కూడా అదే చేస్తాడు. ఈ మాట మార్కు సువార్తలో 9:27లో మనం చూస్తాం, 8:29లో మనం చూస్తాం మెస్సియాను గురించినటువంటి మాట, 4:1 నుంచి 20 వరకు మనం చూస్తాం, 2:19లో చూస్తాం, మార్కు 1:15లో చూస్తాం. ఇవన్నీ కూడా యేసు క్రీస్తును ఆయన ప్రజెంట్ చేస్తున్నటువంటి, అంటే పెండ్లి విందు వచ్చేసింది, ఆయన వచ్చేసాడు, దాన్ని ఏమంటారు, కాలం సంపూర్ణమైంది, ఆయన వచ్చేసాడు, తర్వాత కొన్ని కండిషన్స్ ఉన్నాయి, రిసీవ్ తీసుకోండి, ఆయన వచ్చేసాడు. సో ప్రతి చోట కూడా హీ హ్యాస్ కమ్, ఆయన వచ్చాడు అన్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఇలాగే లూకా సువార్త కూడా, లూకా సువార్తలో చాలా చోట్ల చాలా మంది యొక్క అభిప్రాయం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక లూకా రాశాడు అని అంటారు. అందుకనే హెబ్రీ పత్రికకు లూకాకు కూడా చాలా దగ్గర సంబంధాలు కూడా ఉంటాయని స్కాలర్స్ చెప్తూ ఉంటారు. వేరే అది మళ్ళా తర్వాత చూద్దాం. సో ఇక్కడ కూడా వీళ్ళు పాడినటువంటి పాట, ఎవరు, మరియా మరియు ఎలిజబెత్ పాడినటువంటి పాట, బిడ్డ గర్భములో గంతులు వేయటం, ఇటువంటి మాటలు, ఇవన్నీ చూసిన తర్వాత, అంటే జకరియా కుటుంబంలో, తర్వాత యోసేపు కుటుంబంలో జరిగేటటువంటివన్నీ కూడా మెస్సియా యొక్క రాకను గురించినటువంటి వాళ్ళు, లేకపోతే అభిషిక్తుడు రావటం, ఆయన దగ్గరకు వచ్చి నీకు కుమారుడు, ఆయన తన పిల్లలను అయితే తన జనాంగమును ఆయన రక్షిస్తాడు అని చెప్పినటువంటి మాట. ఇక్కడ తన జనాంగమును అని అంటే ప్రధానంగా యూదుల యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది ముగిసిపోతుంది అని చెబుతూ, దాని యొక్క ఎక్స్టెన్షన్ సర్వలోకమునకు ఆయన ఒక దాని వెలుగుగా వచ్చాడు అన్నది కూడా మనకు కనిపిస్తుంది. 24వ అధ్యాయం 25 నుంచి 27 వరకు ఎవరైనా చదువుతారా? లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. లూకా 24,
25 నుంచి 27. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖలములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గర వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకుంకునేది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టుడాయన. అప్పుడు వారు ఆయన చాలా అంటే చాలా. సో ప్రైమరీగా ఇక్కడ 20 వచనం చూస్తారా? 20 దాని అలా ప్రభువు చెప్పడానికి గల కారణం 20. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుని, ఇదిగాక ఈ సంగతులు జరిగిన 7 దినములు. సో ప్రజలందరూ, ఇశ్రాయేలు వాళ్ళకు కూడా వాళ్ళ ఫోకస్ ఏముంది అని అంటే ఇశ్రాయేలును విమోచిస్తాడు. వేర్ యాజ్ ది గాస్పెల్ ఈస్, ఇశ్రాయేలు ద్వారా ప్రపంచాన్ని విమోచిస్తాడు, చెరలో ఉన్న ప్రపంచాన్ని విమోచిస్తాడు. దీనికి కేవలము ఆత్మీయ దృక్పథం ఇచ్చేసి విమోచన అని అంటే మనము ఆత్మీయ దృక్పథంలో పాప బంధకాల్లో ఉన్నాం, అవి విడిపింపబడతాయి, మనం చనిపోతాం, పరలోకపోతాం అనేది చాలా తక్కువ సంకుచితమైనటువంటి ఆలోచన. వేరాజ్ ఏ విధంగా అయితే ఇశ్రాయేలు యొక్క కథనం అంతా కూడా నిజానికి దాన్ని కొంచెము టెలిస్కోపిక్ లో చూస్తే కనుక, టెలిస్కోపిక్ వ్యూలో చూస్తే, బైబిల్లో ఒక పెద్ద చిత్రంగా చూస్తే ఈ ఇశ్రాయేలు కథనం ఏ విధంగా జరిగిందో ప్రపంచమంతా కూడా అలాగే వెళుతోంది. ప్రపంచమంతా కూడా అదే దాసత్వములో, ప్రపంచంలో ఉన్న లోక నియమాలకు, లోక మర్యాదలో, అదే ఫరో క్రింద, అదే బబులోను క్రింద, అదే నియమాలను సొంతంగా చేసుకున్న నియమాల క్రింద త్రొక్కబడి ఉంది. ఈ రాజ్యమును పెకలించాలి, క్రొత్త రాజ్యమును స్థాపిస్తాను అని వచ్చినటువంటి యేసుక్రీస్తు లూకా పరిచయం చేస్తాడు. అందుకని యేసు అంటున్నాడు, అరే మీకు అవివేకులారా, ఏముంది అక్కడ, నేను కేవలం ఇశ్రాయేల్ విడిపించేసేసి మీ దగ్గర పొలిటికల్ గా ఏదో చేసేసి వెళ్ళిపోతాను అనుకుంటారా? కాదు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా? హీ హ్యాస్ టు. క్రీస్తు ఎన్నుకున్న మార్గం ముందు నుంచి నేను చెప్తూ వస్తున్నాను. ది స్టోరీ ఆఫ్ ది ఇజ్రాయెల్ ఈజ్ నథింగ్ బట్ ది స్టోరీ ఆఫ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. సో ఇశ్రాయేలు మరియు క్రీస్తు అవిభాజ్యులు అని యోహాను రాసినటువంటి సువార్త కూడా పోయిన ఆదివారం మనం చూసాం. సో ఆది యందు సృష్టిని గురించినటువంటి వివరణ ఎందుకు ఇస్తున్నాడు ఈయన అంటే, సృష్టికి ఆయన పైన ఉన్నటువంటి అధికారమును ఎందుకు చూపిస్తున్నాడు అనంటే, ఆ సృష్టిని సృష్టించిన అధికారి మన మధ్యలో తన గుడారమును వేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, పైనున్నటువంటి ఆ క్రమమును ఇక్కడికి తీసుకొని రావడం. సో వితౌట్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మోర్ మనం చాలా చెప్పుకోవచ్చు ఇక్కడ, కానీ కొంచెం ఒక సమరీ ఇస్తాను. విడిపింపు లేకపోతే విమోచన అనేది ప్రపంచం నుండి కాదు. ది పర్పస్ ఆఫ్ గాడ్ కమింగ్ హియర్ అండ్ ఎస్టాబ్లిషింగ్ హిస్ టెంట్, దేవుడు లేదా క్రీస్తు తనను తాను గుడారముగా ఇక్కడ వేసుకున్నది లోకము నుండి విడిపించడం కాదు. లోకము నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఇక్కడికి లోకమును విడిపించడానికి వచ్చాడు. లోకము నుండి మనల్ని విడిపించడం మాత్రం కాదు, లోకమునే విడిపించడానికి వచ్చాడు. సో హీ వాంట్స్ టు హ్యావ్ హిజ్ అథారిటీ, హిజ్ రూలింగ్, ఆయన నియమాలు, ఈ లోకమును ఏ విధంగా నేను రిడీమ్ చేస్తాను అన్న ప్లానింగ్. అందులో కొంతమందిని విడిపించేసి కొందరిని విడిపించకుండా వెళ్ళిపోయే ప్లానింగ్ కాదు. ఒక వ్యక్తికి చేసినటువంటి వాగ్దానం ద్వారా, 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 ఒక వ్యక్తికి చే
ఒక వంశము, ఆయన ద్వారా ఒక రాజ్యము, ఆ రాజ్యము ద్వారా ఒక మెస్సియా, ఆ ఒక మెస్సియా ద్వారా సర్వలోకములను ఆశీర్వదించడం, ప్రతి వంశమును ఆశీర్వదించడం. ఇది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే మళ్ళీ హెబ్రీయులకు వస్తారు ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. హీ ఈజ్ రూలింగ్ నౌ. సో ఒక సెరిమోనియల్ అంటే ఒక నియమాలతో కూడినటువంటి ఒక మతపరమైన జీవన విధానాన్ని స్థాపించడం కోసం మెస్సియా వచ్చినట్లుగా హెబ్రీ గ్రంథకర్త అర్థం చేసుకోవట్లేదు, లూకా అర్థం చేసుకోవట్లేదు, యోహాను అర్థం చేసుకోవట్లేదు, మార్కు అర్థం చేసుకోవట్లేదు, మత్తయి అర్థం చేసుకోవట్లేదు. కనుకనే వాళ్ళందరూ కూడా ఒక స్టోరీ మొత్తాన్ని తీసుకొని వచ్చి మనకు యేసుక్రీస్తు ఏ విధంగా రాజయ్యాడు అన్న విషయాన్ని చెప్తూ వస్తున్నారు. మనం ఈ ప్రపంచాన్ని విడిపించటానికి, లేకపోతే ప్రపంచము అంటే లోకం అంటే మనుషులు కదా, సో ఈ ప్రపంచాన్ని, ఈ లోక మర్యాద నుండి విడిపించి లోకములో ప్రభు రాజ్య స్థాపన కోసం ఆయన వచ్చాడు అన్నది మనం అంటే పైన కోల్పోయిన అధికారం తిరిగి తెచ్చుకున్నటువంటి అధికారం అన్న 9వ వచనానికి స్పష్టమైనటువంటి వివరణ. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును అని అంటున్నాడు. సో ఈ వచనం 10th వచనం ఇంకొంచెం నెక్స్ట్ వీక్ లో మనం చూసుకుందాం. 9th వచనానికి ప్రస్తుతానికి అందరి కోసం మరణం అనుభవించడానికి గల కారణం ఏమిటి, ఆ మరణంలో ఆయన ఏ విధంగా రాజ్యమును స్థాపించాడు అన్న విషయాన్ని మార్కు అదే చెప్పాడు, మత్తయి అదే చెప్పాడు, మార్కు అదే చెప్పాడు, లూకా అదే చెప్పాడు, యోహాన్ అదే చెప్పాడు అన్న విషయాన్ని నేను మీకు ఒక బ్రాడ్ పిక్చర్ వేశాను. అందుకనే క్రింది భాగంలో 16 నుంచి చూస్తే, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించకుండా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావమును మళ్ళీ తీసుకుని వెళ్ళి తన విమోచన, అబ్రహాములో ఏ విధముగా అయితే విమోచన రావాల్సి ఉందో దానిని గుర్తు చేస్తూ, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము. ప్రధాన యాజకుడు అన్నది మోషే ప్రవక్తగా ఉన్నప్పుడు అహరోను ద్వారా జరిగించినటువంటి పనులను జ్ఞాపకం చేసుకోవటం కోసం. సో ఇట్స్ ఆల్ హీ స్పీక్స్ ఇన్ ఎ లాట్ ఆఫ్ సింబల్స్ అండ్ లాట్ ఆఫ్ సైన్స్, బట్ ఆల్వేస్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక వెరీ థియోలాజికలీ వెరీ సౌండ్, వెరీ డీప్ సబ్జెక్ట్. సో సంబంధమైన కార్యంలో కనికరము నమ్మకము నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హీ బికేమ్ లైక్ హిస్ బ్రదరన్. యూదులకు యూదులుగానే ఆయన వచ్చాడు అన్ని విషయాల్లో. ఈ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ జ్యూస్, ద స్టోరీ ఆఫ్ ఇజ్రాయెల్, to fulfill the story of Israel or to conclude the story of Israel, యేసు క్రీస్తు అంటే ఇశ్రాయేలు ద్వారా ప్రపంచమును ఏ విధముగా ఆశీర్వదించాలన్నటువంటి వాగ్దానం ఉందో ఆ వాగ్దానం యొక్క సారాంశముగా తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలులో భాగముగా ఆయన వచ్చాడు. దానిని ఆయన సంపూర్ణం చేశాడు. ఇది 2వ అధ్యాయం 9వ వచనానికి మనం చూసేటటువంటి ఒక బ్రాడర్ లేకపోతే ఒక టెలిస్కోపిక్ అధ్యయనం. ఆ టెలిస్కోపిక్ అధ్యయనంలో మనం ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏమిటంటే, ది ఆఫరింగ్ సాల్వేషన్ ఈజ్ నాట్ ఫర్ ద వరల్డ్ బట్ ఫ్రమ్ ద వరల్డ్. దే వాంట్ నథింగ్ టు డూ విత్ జూయిష్ స్టైల్ creational monotheism in which the world, God's good creation, needing to be judged and set right. But we want, manam em kavali, we just don't want to leave the world and go away. Adi kaadu devuni pranalika. Ayana tana rajyamunu sthapinchi, he wants to redeem the world through us. Mana dwara prapanchamunu lekapothe lokamunu vidipinchali annatuvanti pranalikanu ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇశ్రాయేలు అన్నటువంటి ఈ మార్గము, ఇశ్రాయేలు అన్నటువంటి వంశములు, ఇశ్రాయేలు అన్నటువంటి వారి ఈ సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను
ఆయన సఫలీకృతం చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో సోదరులుగా వచ్చాడు. సో యేసుక్రీస్తు యొక్క నిబంధన ఏదైతే ఉందో, దేవుని యొక్క నిబంధన ఏదైతే ఉందో, పాత క్రొత్త నిబంధన అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, అది దేవుని రాజ్యమునకు దేవుడు చేసిన నిబంధన యొక్క మొదలు, తర్వాత దేవుని రాజ్యమును గురించి దేవుడి నిబంధన చేస్తున్నటువంటి దాని కొనసాగింపు మరియు యేసుక్రీస్తునందు సంపూర్ణత అని మనం విభజించుకుంటే తప్పులేదు. కానీ పాత నిబంధనలో ఒక రకమైన దేవుడు, కొత్త నిబంధనలో ఇంకొక రకమైన దేవుడు. పాత నిబంధనలో క్రియలు, కొత్త నిబంధనలో విశ్వాసం. పాత నిబంధనలో దాన్ని ఏమంటారు, ఉన్నటువంటి ప్రణాళిక చెడిపోయింది కాబట్టి కొత్త ప్రణాళిక కొత్త నిబంధనలో అన్నటువంటి ఆలోచన మనకు సువార్తలో, లేకపోతే యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి, యేసుక్రీస్తుని గురించిన సువార్త మనకి ఇచ్చినటువంటి మత్తయి గాని, మార్కు గాని, యోహాను గాని, లూకా గాని అలాంటిది చెప్పలేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ ఇస్రాయేల్. ఇస్రాయేలు దేశం యొక్క న్యాచురల్ ఎక్స్టెన్షన్. ఇస్రాయేలును ఎన్నుకున్నది వారి కోసం కాదు, ఇస్రాయేలును ఎన్నుకున్నది వారి ద్వారా ప్రపంచమును ఎన్నుకోవటానికి, ప్రపంచమును ఆశీర్వదించటానికి. అందుకనే వారిలో నుండి యేసు ద్వారా ప్రపంచం, ఆ ప్రపంచాన్ని గెలవటం కోసం యేసులో మనం అన్నటువంటి ఆలోచన. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు అన్నటువంటి మాటను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వీక్ మనం 10 మిగిలిన వచనాలు కూడా చూసే ప్రయత్నం చేస్తాము. ఓవర్ టు ప్రవీణ్.